కల ఎదుట వాలినది నిజమేనా కనురెప్పల కోలాటమిది ఎద చప్పుడు ఆరాటమిది నువ్విచ్చిన ఆనందమిది నుని రొచ్చగ బాగుంది నిన్నింక వదలనులే నీ చెయ్యి విడవనులే నీలోంచి కదలనులే పాలసంద్రంలా పొంగిపోతున్నా పాలపుంతల్లో తేలిపోతున్నా విరిసే తోటలన్నీ తూణీగలా తీయేస్తున్నా కురిసే తారలన్నీ దోసిళ్లలో నింపేస్తున్నా చెట్టు కొమ్మల్లే ఊగిపోతున్నా కొత్త జన్మేదో అందుకుంటున్నా రెక్క విప్పుకుంటూ పువ్వులన్నీ గుండెలోకి దూకినట్టు ఉత్సవాలు జరుపుతున్నా నింగి అంచు మీద రంగు రంగు చేపలాగా గెంతుతున్నా ధీమ్తానా ఇది మనసు పండగని అనుకోనా ధీమ్తానా కల ఎదుట వాలినది నిజమేనా ఇంతకాలంగా ఎక్కడున్నావే ఉన్న పడంగా ఊడిపడ్డావే తెలిసి తెలియనట్టు నా మనసునే లాగేశావే అసలేం ఎరగనట్టు నీ వెనకనే తిప్పించావే నిన్ను చూసాకే ప్రాణం వచ్చిందే వింత లోకంలో కాలు పెట్టిందే నిన్ను తాకుతున్న గాలి వచ్చి నా చెంపకెళ్ళుతుంటే అంతకన్నా హాయి ఉండదే అరే నిన్ను తప్ప కన్ను ఇంక నన్ను కూడా చూడనందే ధీమ్తానా ఇది మనసు పండగని అనుకోనా ధీమ్తానా కల ఎదుట వాలినది నిజమేనా కనురెప్పల కోలాటమిది ఎద చప్పుడు ఆరాటమిది నువ్విచ్చిన ఆనందమిది నుని రొచ్చగ బాగుంది నిన్నింక వదలనులే నీ చెయ్యి విడవనులే నీలోంచి కదలనులే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంగ
संप्रदते नमः महामृत्युंजय अनुग्रह प्रसाद सिद्धिरस्तु। మెరిసాడే పసివాడై మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే సరదాలో మునిగాడే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేది. మేము కలవగా తెగ కలవరం संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः रसाय नमः अथोक्षदाय नमः नरसिंहाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः लक्ष्मीनारायण स्वरूप माता पितृभ्यां नमः नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि दापयामि माधव पूर्णं दधाते मधव्यासानि भगवते एकदेवदेवानास्तेनो दधाति मातापितृभ्यां नमः नीराजनं दर्शयामि नीराजनान्ते शुद्धा आचमनीयं समर्पयामि नमस्करोमि
చూసారాగే చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళు ఏ దిక్కున మొదలైనోళ్ళు ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీఠ
పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి స్థాపితో భవ వరదో భవ సుప్రసన్నో భవ అభిముఖో భవ తీసేసేయండి. ఇలా తమలపాకు పక్కన పెట్టేసేయండి. ఇలా దోషులతో 3 సార్లు ఇలా అనుకోండి. స్థిరో భవ అక్కడ పెట్టేసి అంతే కింద పెట్టేసి స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ అభిముఖో భవ ఇదిగా గుర్తు పెట్టండి. స్థిరాసనం గురో గణపతికి స్థిరాసనం గురో. ఇప్పుడు అక్షంతలు తీసుకోండి, గణపతిని ధ్యానం చేసుకోండి. గణానాన్వా గణపతి భవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్సుందన్నోదభిశ్రీదసారణం. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే. ఒక పుష్పం పెట్టండి, ఎర్రటి పుష్పము. సువర్ణరత్న గజ సింహాసనం సమర్పయామి. గణపతి విరుగుడే పెట్టండి. చాలా లైట్గా 3 సార్లు నీళ్లు చల్లండి. దీనిలో పాదయోహ పాద్యం సమర్పయామి, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక మళ్ళా ఒక చుక్క చల్లండి. శుద్ధోదక స్నానం ఆపోయిష్టామయోభో స్థానము చేదాతన మహేరణాయ చక్రదేవ సుమతమో రుస్తాయదే ఉసనీర్వమాగ్రహ తస్మారంగమా భవేత్ ప్రత్యాదినః మరలా 2 లక్షలు తెలియండి. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతిం ప్రస్తాత్ ఆయుష్యమిత్ర యజ్ఞోపవేదం బలమస్తేయ మహాగణాధిపతి యజ్ఞోపవేదధారణేంద్రో మహాబల తేనద్ధావృద్ధావి రక్షాబంధనమాచరేత్. రక్షాం ధారయామి. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు 1000 నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం బోలో గజానన భగవానికి బోలో గజానన భగవానికి ఆరతి తీసుకోండి. అందరూ కూడా వీరాయణ పైకి ఎత్తండి, అంతే చాలు. అందరంతా నమస్కారం చేసుకుంటారు. అంతే కింద పెట్టేసింది. వీరాయనాంధ్ర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కింద పెట్టింది. 2 అక్షంతలు తీసుకొని మనసులోనే ప్రదక్షిణ చేసిగా ఊహించుకుని అలా వేసేయండి. ఆత్మరక్ష నమస్కారం మహాగణాధిపతి నమః. పునః పూజాంజనర్షే చక్రమాఖ్యాదయామి చామృయామి ఘంటాం ఘోషయామి దర్పణం దర్శయామి నృత్యం దర్శయామి గీతం నిష్కామయామి ఆందోళిక వాహయామి గజం వారోహయామి. సమస్త చెప్పండి. సమస్త సిద్ధోపచార భక్తోపచార తంత్రోపచార షోడశ ఉపచార భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణపతి సుప్రీత సుప్రసన్న వరద
భవతో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే నీళ్ళు వేసుకుని వదిలేసిద్దాన్ని అనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ గణపతి దివ్య పాదాల శరణాలస్తూ అక్కడి నుంచి ఎర్రటి పుష్పాలు మీరు ఒకటి తీసుకొని భార్యలకు ఇవ్వండి, మీరు ఒకటి ఇవ్వండి, ఆడవాళ్ళ కళ్ళ పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా యజమానస్య గృహ్ణామి. చంద్రావిష్టే సంప్రాప్తే చంద్రధ్యానాంతిగా చంద్రధ్యానం రక్షామి మనః శాంతి ఆప్యాయస్వ సమేతే విశ్వరూపపదాలకి అక్కడ శుక్రుడు కీర్తి వాడు శుక్రుడు చెప్పండి. శుక్రారిష్టే సంప్రాప్తే శుక్ర ధ్యానాంచ కారయే శుక్రధ్యానం ప్రవక్ష్యామి పత్నీపీడ ఉపశాంతయే కళత్రపీడ ఉపశాంతయే. మంచిగా దండం పెట్టుకొని దాంపత్యం మంచిగా ఉండాలంటే శుక్రుడు అన్నట్టు ఆయన అమానుడు కదా ఆయన వేసి దండం పెట్టుకొని మాకు మంచి దాంపత్యం కావాలి. అభిముఖో భవ ఇలా చూడండి, ఇలా అభిముఖో భవ అన్నిటి మీద చుక్క నీళ్ళు చల్లండి. నవగ్రహాన్ని ఎవరో ఒకటి చేస్తారు. పాదయోహ పార్థం సమర్పయామి లైట్ అన్నట్టు, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం. ధూపం చూపించండి. హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి, ధూపం చూపించండి. ప్రత్యక్ష దేవం దర్శయామి. ఇప్పుడు ఆ పండు పెట్టండి. నీరాజాంత ఆచమనీయం సమర్పయామి. ఏదస్ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యతారస్తు. నమస్కారం చేసుకున్నట్లు కూడా ఆత్మరక్షణ నమస్కారం సమర్పయామి. ఆయన చేతులు నక్షత్రహీనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం చెప్పండి. గ్రహాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్మోహన రూపాయ అభయహస్తాయ శ్రీ మహావిష్ణుస్వరూపాయ హరి హరి హిరణ్యగర్భ శ్రీ రమా సైరవీర వెంకట సత్యనారాయణ బ్రహ్మాండ కలశే ఆవాహయామి. ఏంటి కలిసి మీరేంటి వీరనాలు ఆవాహయామి అంటే వచ్చి కూర్చో అయ్యా ఆవహించుకో. అసలేతే వనరస్మా చక్ష ప్రాణవిహీనో దేహవాక్యం జోక్ పశ్యేమ సూర్యమస్త్రంతముడవతే ఉడయాడ సుస్తి అమృతై ప్రాణ అమృతేన యుధాస్థానముపక్వదే చెప్పండి. అలానే స్వామి సర్వం భవ అభిముఖో భవ తీసేసేసి పక్కన పెట్టేసేసి ఇలా దోషం చెప్పుకొని మనసులో చెప్పుకోండి. అయ్యా ఈ యొక్క వ్రతం చేయడం నాకు చాలా అత్యంత కీలకము. ఈ సందర్భంలో ఎప్పటి నుంచో ఎదురు చేసి చూస్తున్నాము ఈ వ్రతం చేయాలని. కాబట్టి మనస్ఫూర్తిగా వచ్చే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాద్ ద్వాదశాదిత్యార్ధా వసవస్వరాణి వృందాగంధే నారాయణాదేవ సమత్తంతే. నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః యావా పృథివీ చ నారాయణః ఉద్భక్త నారాయణః శుద్ధదేవ ఏకో నారాయణః. ఒక్కొక్కటి తీసుకుంటారా పెట్టుకొని నీళ్ళు అమాంతం పోసి అష్టాక్షరం పదమధ్యేతి అనభ్రస్వరమాయేదే స్థితే భ్రాజాపత్యనిభాయస్పోషంతో పత్యం తతో మృతస్త్వస్యేవం వేద ప్రత్యగానం తం బ్రహ్మపురుషం ప్రతిపత్ర బ్రహ్మణ్యో మధుసూదనం సర్వభూతస్థమేకం నారాయణ కారణరూపమకార పరబ్రహ్మం ఏతద్ధర్మసర్యోదితే ప్రాతరధికారం రాత్రికం వా పున్నాసిదే సాయం ధీయాం.
విక్రమాయ నమః శ్రీసామ్నే నమః కరుణాకరాయ నమః సర్వజ్ఞాయ నమః సర్వగాయ సర్వస్వే నమః సర్వేశ్వరాయ నమః ధ్యాయ నమః కమలేక్షణాయ నమః సర్వే నమః ఉహాస్మయాయ నమః వీరభాయ శ్రీకాల జ్ఞాన సంపన్నాయ భువనేశ్వరాయ నమః శ్రీ మహాలక్ష్మే ఓం నమః చాలు సముద్రస్య గృహాయ సర్వోత్తమేకం రామి సంధాదాయామి గంధద్వారాందరాశాంతమష్టాంకర్షే ఏకమేకం సర్వభూతానాం కారణోపతే సత్యం దేవ ప్రతిజ్ఞా కైసాయ సహాయ 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 జ్ఞానాయ సహాయ ధానాయ సహాయ సమానాయ సహాయ సర్వం బ్రహ్మణే నమః సత్యస్మార నైవేద్యం సమర్పయామి సత్యనారాయణ స్వామినః పుత్రీణమ మధ్యే మధ్యే ఉదకపాణి సమర్పయామి పుత్ర ఉదకయామి వస్త్రక్షాయామి సార్వభౌమాయ మంగళం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః మహాదేవీ విద్మహే విష్ణువత్సై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ శ్రీరాధాన్ ప్రసిద్ధాచమణీయం సమర్పయామి నమస్కారోమి రమాసైవ గోవింద రమాసైవ సత్యనారాయణ మహారాజ్ కి జై రమాసైవ సత్యనారాయణ గోవింద పరిపూర్ణం నమస్కారం చేసుకొని చేతిలో 2 అక్షంతలు పట్టుకోండి. రేవాఖండే సత్యనారాయణ స్వామి వ్రత ప్రథమోధ్యాయ ప్రారంభ. ఒకనొక సమయంలో సూత మహాముని తపస్సులో ఉన్నాడు. ఆ నైవసారణ్యంలో అక్కడికి సౌనకుడు మహర్షులంతా కూడా చేరుకుప్పుడు ఆ స్వామివారిని చెప్తున్నారు సూత మహాముని, ఓ శిష్యులారా మీరంతా శ్రద్ధగా ఆలకించండి. మీరంతా కూడా శ్రద్ధగా ఆలకిస్తారంటే ఒక చక్కటి మార్గము కలదు నాయన. జన్మను పూర్వము నారద మహాముని 14 లోకములు కూడా సంచరించుతూ ఈ భూలోకములకు వచ్చినట. ఈ భూలోక వాసులు పడే కష్టాలన్నీ కూడా చూచినటువంటి ఆ యొక్క నారద మహాముని చాలా బాధపడ్డాడట. అంటే ఏ గృహానికి వెళ్ళినా కూడా ఎన్నో బాధలు కనపడుతున్నాయా నారద మహామునికి. ఒక చోట సంతానం కాలేదని, ఒక చోట వివాహం కాలేదని, ఒక దరిద్రంతో అలమటించిపోతున్నారు జనులంతా కూడా. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు. అంటే మనుషులు ఎవరు కూడా సుఖంగా లేరట, ఎవరు కూడా. మరి ఆ యొక్క భూలోకం అంతా కూడా పర్యటించినటువంటి ఆ యొక్క నారద మహాముని ఈ యొక్క మానవులకు ఈ కష్టములన్నీ కూడా ఎలా తొలగిపోవాలి అని ఆలోచించినటువంటి ఆ నారద మహాముని ఒక్క నారాయణుడు మాత్రమే నా యొక్క ప్రశ్నకు సమాధానం తెలుపుతాడని హుటాహుటిన బయలుదేరి నారద జగతాట హే శ్రీహరి పాహిమా అంటున్నాడు. ఒక్కసారిగా శేషపాలం చేరుకున్నాడు. అంటే సాక్షాత్ తన యొక్క మనవుడే కాబట్టి పరిహాసం ఆడుతున్నాడు శ్రీ మహావిష్ణువు నారద మహామునితోటి. అప్పుడు ఆ యొక్క స్వామివారు అంటున్నాడు, అయ్యా నీవు జగత్ రక్షకుడివి, జగత్ పూజ్యుడివి, జగమంతా కూడా నీ మయమేనా. అలాంటిది నా మనసులో ఏముండదో నువ్వు గ్రహింపదాలవా నారాయణ, పరిహాసం ఆడుతున్నావు అంటున్నాడట శ్రీ మహావిష్ణువుతో. అప్పుడు ఆయన నీ నోటి నుంచి చెప్పు, నీకు ఏమి కావాలి అని అడుగుతున్నాడు శ్రీ మహావిష్ణువు నారద మహాముని. అప్పుడు చెప్పడం ప్రారంభించాడు, ఏమి లేదయ్యా, ఇలా అన్ని లోకాలు కూడా సంచరించుతూ భూలోకమునికి వెళ్ళాను. భూలోకములు అన్ని కూడా కష్టాలు సంభవిస్తున్నాయి. మనుషులందరూ కూడా ఎవరు సుఖ సంతోషాలు లేరు. మానవులు ఎవరు కూడా సుఖ సంతోషాలతో లేరు. ఇక్కడికి వెళ్ళినా ఎలా ఈ మానవులు ఎలా రక్షించాలయ్యా, ఏమైనా ఒక ఉపాయం ఉందా, ప్రాయశ్చిత్తం ఉందా ఈ మానవ జన్మకు అని అడుగుతున్నాడు శ్రీ మహావిష్ణువుని నారద మహాముని. అప్పుడు చెప్పడం ప్రారంభించాడు, ఓ నారదా, మరి ఏ మానవుడైతే కష్టాలు అనుభవిస్తున్నాడని చెప్తున్నావో
ఆ యొక్క మానవుడు కృతజన్మలో నన్ను ఎంతో ప్రాధేయపడ్డాడు. ఓ భగవంతుడా, హే పరమాత్మ, 20 మానవ వారి యొక్క వంశము గోత్రము అభివృద్ధి చెంది పుత్ర పౌత్రాదులు అష్ట ఐశ్వర్యాలను కూడా అనుభవించిన తర్వాత తుదకు నా యొక్క పాదాల చెంతకు చేరుతారు అని చెప్తున్నాడు. ఏమిటి సత్యనారాయణ స్వామి వ్రతమును ఏ వర్ణము వారు చేయవచ్చునని అడుగుతున్నాడు ఆ నారద మహాముని. అంటే ఆయనకి అన్ని ధర్మ సందేహాలన్నీ కూడా మొదలైనవి. ఈ వ్రతముకి ఎవరు అర్హులు అన్నీ కూడా తెలుసుకుంటున్నాడట. అప్పుడు ఆ యొక్క భగవంతుడు చెప్పడం ప్రారంభించాడు. నాకు కులము గోత్రం ఇలాంటి వ్యత్యాసము లేవు నారదా. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రాదులు అందరూ సమానంగా ఆచరించవచ్చును. జీవితంలో ఒక్కసారి చేసిన అత్యంత భక్తిగా ఈ వ్రతమును ఆచరించవలను అని చెప్తున్నాడు. అయ్యా, ఏమిటి ఈ వ్రతమును తండ్రి, ఏ మాసములు చేస్తే ఫలితం ఉంటుంది అని చెప్పడం ప్రారంభించాడు. మరి ఆ స్వామివారు చెప్తున్నాడు, కార్తీక మాసము, మార్గశిర మాసం, వైశాఖ మాసం ఇటువంటి విశేషమైన మాసముల్లో కానీ ప్రతి మాసమంతా కూడా దశమి, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య ఇటువంటి శుభదినములందు కూడా ఈ యొక్క వ్రతమును ఆచరించవచ్చు. వారి యొక్క గృహముల యందు శుభకార్యములు సంభవించినప్పుడు కూడా ఈ వ్రతమును ఆనవాయితీగా ఆచరించగలిగిన సత్యనారాయణ స్వామి నమో నమః. ధూపదీపాంత సత్యస్కార నైవేద్యం సమర్పయామి. ఓం నారికేల సేత కదలీఫల నైవేద్యం ఓం ప్రాణాయ స్వాహ. ఐదుసార్లు ప్రాణాయ స్వాహ, మానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, గమనాయ స్వాహ. నీళ్ళు చూపించండి. మధ్య మధ్య ఉదకపాణి ఉత్తరాభ సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి. తాంబూలనాపిన దక్షిణలేండి. తాంబూలనాపిన అక్షిరా సమర్పయామి. కర్పూర బిళ్ళేసుకుని రెండు బ్రహ్మణ ఉపహరతి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నమస్కరోమి. సత్యనారాయణ గోవింద. నమాసైన సత్యనారాయణ గోవింద. ఇది ప్రథమోధ్యాయ కదా సమాప్తః. తదంగత్వేన ద్వితీయోధ్యాయ ప్రారంభః. సత్యనారాయణ స్వామి వ్రతః ద్వితీయోధ్యాయ సమాప్తః. జయ బలో సత్యనారాయణ భగవానికి జయ. రమాసైత గోవింద. రమాసైత గోవింద. గోవింద శబ్దం మాత్రం బాగా వస్తుంది. తొందరగా చెప్పాను. కట్టండి కొట్టండి. రెడీగా కొబ్బరికాయ పట్టుకొని మీ మనసులో కోరిక కథను వినండి. గోవింద అని నేను ఎప్పుడు అంటానో కొట్టేయాలి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేత
కలియుగము నాడు సీతాసతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ నారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కనులట జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి స్వామిని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా వరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా పూర్ణం ధరాదిమతం యోగానై చూపించు ఏకదా బ్రహ్మణ వహతి ఏకథ యజమానాయస్తేజాదధాతే మంగళం కోసలేంద్రాయ మణియమనాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం నమాసేది గోవింద సత్యనారాయణ గోవింద त्राहिमान् प्रयादेव शरणागतवत्र अन्यथा शरणं नास्त्वये शरणं भव तस्मात् कारुण्यभावेन चपट रक्ष रक्षो जनार्दन रक्ष रक्षो सत्यनारायण स्वामी नमो नमः प्रदक्षिण नमस्कारं समर्पयामि पुनः पूजाञ्च करिष्ये सत्यनारायण स्वामी सुप्रीत सुप्रसन्न वरदा भवतु मंत्रहीनं प्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं तदस्ति भागधेन एवैनं प्रणयते ब्राह्मणर्षयमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिरमुद्धरति यावतीर्भै देवतास्ता सर्वाविधवेरविध ब्राह्मणे वसते क्रियायुष्येन्द्रिये प्रतिष्ठति यजमानस्य गृहे रोचन रोचमानः शोभनः शोभमानः कल्याणः लोकसमस्ता सुखिनो भवन्तु गोब्राह्मणेभ्यं शुभं भवतु नमासेति गोविन्द సత్యనారాయణ స్వామికి గోవింద 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 అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది
అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము గణపతి బ్రహ్మ విష్ణు రుద్రులు గౌరిని వ్రతమునకు ఆహ్వానించి దిక్పాలకులు నవగ్రహాలకు పేరు పేరున స్వాగతమిచ్చి కలశ స్థాపన చేసి భక్తితో నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి రమా సహిత సత్యనారాయణుని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యములతో వస్త్రగంధములతో చిత్తశుద్ధితో అంగ పూజను అష్టోత్తర శతనామ పూజను ధూపదీపములు నైవేద్యములు చేసిన ఇంతను కనక వర్షము అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము స్వామి మహాత్యం జగతికి చాటే 5 వ్రత కథలు శ్రద్ధగా విని 5 వ్రత కథలు శ్రద్ధగా విని శిరసా మనసా వందనముల నిడి అక్షింతలు తమ శిరముల దాల్చి నిష్టగా వ్రతమును చేసిన వారు నిర్మల భక్తితో చూసిన వారు స్వీకరించగా తీర్థ ప్రసాదము స్థిరముగా కలుగును స్వామి అనుగ్రహం శాంతి సౌఖ్యములతో భోగ భాగ్యములతో నడుపును సత్యనారాయణుడు రత్నాచలమున రమానాథుడు అన్నవరములో ఉన్న దేవుడు అన్ని వరములను ఒసగే నాథుడు అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యం జరిపినా
ఆశగా అడిగింది మాతో సావాసం, హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. ఆశగా అడిగింది మాతో సావాసం, హాయిగా నవ్వింది మాతో సంతోషం. కనరాని దైవం కరుణించలేదా, తల్లిదండ్రులుగా కనిపెంచి, సేవించు భాగ్యం కలిగించలేదా, శివ పార్వతులై కనిపించి, కైలాసంలా కొలుంది చల్లని మా చెలిమి, కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి, ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది. ఆశగా అడిగింది మాతో సావాసం, హాయిగా నవ్వింది మాతో సంతోషం. హరివిల్లులోని వర్ణాలు అన్నీ మా కన్నులలో నిలవాలి, సిరిమువ్వలోని సరిగమలు అన్నీ మా గుండెలలో పలకాలి, మాలోగిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి, మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి, ఉన్నమి నవ్వుల పొదరిల్లే మాది. ఆశగా అడిగింది మాతో సావాసం, హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. తెలుసా ఎవరి కోసం ఎవ్వరు పుడతారో, ఎవరికి ఎవరేమి అవుతారో, తెలుసా ఈ హృదయాలకు ఏ కథ రాసుందో.
అవని కథనం ఏముందో ఆడే పాడే వయసులలో మూడే పడే ఓ రెండు మనసులు పాలు నీళ్లు వీళ్ళ పోలికలు వేరే చేసి చూసే వీళ్ళేదంటారు తెలుసా తెలుసా ఎవరి కోసం ఎవ్వరు పుడతారో ఎవరికి ఎవరేమి అవుతారో కలిసే ఉంటున్నా కలవని కన్నుల్లా కనిపిస్తూ ఉన్నా కలలే ఒకటంట పగలు రాత్రిలా పక్కనే ఉంటున్నా వీళ్ళే కలిసుంటే రోజే రాదంట తెలుసా తెలుసా ఆ ఉప్పు నిప్పుల కన్నా చిటపటలాడే గోపాలే వీళ్ళేనంట ఒకరిని ఒకరు మక్కువగా తక్కువగా చూసే పోటీ పెట్టావో మరి వీళ్లకు సాటే ఎవరు రారంట